శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి కన్యారాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరంలో గ్రహస్థితుల ప్రభావంగా సంవత్సరం ఆఖరికి వచ్చే సమయానికి, ఉదాహరణకు ప్రథమార్థం ద్వితీయార్థంగా మనం విడదీస్తే ఆగస్టు నెల తర్వాత నుంచి వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు వీరికి 11వ ఇంట గురు గమనం అనేటువంటిది ఉంటుంది. 11వ ఇంట గురు ఎప్పుడు కూడా లాభం చేస్తాడు. నవమ స్థానంలో కూడా గురువు లాభం చేస్తాడు. అంటే వీరికి కర్కాటకంలో అంటే కూడా మిథునంలో ఉన్నప్పుడు వీరికి ఖచ్చితంగా ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే గురువు అనేటువంటి వాడు విద్యార్థులకి, వ్యాపారస్తులకి, అలాగే వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులకి విశేష సత్ఫలితాలు ఇస్తాడు. ఈ బుధుడు రాశాధిపతిగా ఉన్నటువంటి కన్యారాశి వారికి బుధ గమనంలో భాగంగా బుధుడు ఎక్కడైతే ఏ గ్రహంతో అయితే కలిసి ఉంటాడో దానిని బట్టి వీరికి విశేషంగా ఈ యొక్క గ్రహస్థితులు అనేటువంటివి ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలనంటే బుధుడు ఈ యొక్క రాశి నుండి సంచారం చేస్తూ విశేషంగా మకర కుంభాల్లోకి వెళ్ళినప్పుడు చాలా సైలెంట్గా అందరి దృష్టి హడావిడి చేయకుండా వ్యాపారం ఉంటుంది. అలా కాకుండా ఇంకొంతమంది ఏమిటంటే హడావిడి చేసి పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి నూతనంగా వ్యాపారం ప్రారంభిస్తే ఫ్లాప్ అవుతుంది. సో ఏవైనా మీరు ప్రారంభించాలి నూతనంగా వ్యాపారాలు అనంటే ఈ సంవత్సరం ప్రథమార్థం ద్వితీయార్థంలో కూడా ఒక 2 నెలల పాటు సమయంలో మీరు సైలెంట్గా అసలు ఎప్పుడు ఓపెన్ చేశారో తెలియదు, ఆ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారో లేదో తెలియదు అన్నటువంటివి చాలా బాగా సక్సెస్ అవుతాయి. అలా కాకుండా అట్టహాసాలకు వెళ్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైనా కానీ ఈ యొక్క భూమిని నమ్ముకొని సంచరిస్తూ నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించి కుజుడు గమనంలో భాగంగా కుజుడితో పాటుగా సూర్యుడి యొక్క కలయికలో భాగంగా విశేషంగా లాభిస్తారు. వీరందరికీ కూడా మకర, కుంభ, మీన రాశుల్లో గనక కుజుడు సంచారం చేస్తున్నప్పుడు కాస్త ఖర్చుతో కూడుకున్నటువంటి పనులే అధికంగా కనిపిస్తున్నప్పటికీ తర్వాతి కాలంలో, అంటే ఇదంతా కూడా మనకి ఏప్రిల్ తర్వాతి కాలంలో విశేషంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో కూడా గత సంవత్సరం లాగానే బాహ్య ప్రపంచంలో విశేషమైనటువంటి నష్టములు, ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మార్చి నెలలో అలాగే మే నెలలో ఈ యొక్క రాశి వాళ్ళు బయటికి ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేస్తే మంచిది. కన్యారాశి వారికి సంబంధించి ఎప్పుడైతే 12వ స్థానంలోకి చంద్రుడు వస్తాడో అప్పుడు కుటుంబ సభ్యులకు సంబంధించి ఏవైనా సరే మందులు కొనడము, దాని వలన ఏదైనా సరే విశేషంగా ఇంట్లో కాస్త డబ్బు హాస్పిటల్స్కి ఖర్చు అవ్వడము, అలాగే ఏవైనా సరే ఫంక్షన్స్ జరుపుకుంటున్నప్పుడు ఆ ఫంక్షన్స్లో ఎక్కువగా ధనం ఖర్చు అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే కన్యారాశిలో ఉన్నటువంటి వారికి సప్తమంలో సూర్యుడు సంచారం చేస్తున్నప్పుడు, అంటే సప్తమంలో సూర్యుడు ఈ యొక్క మీనంలో శనితో కలిసి ఉన్నప్పుడు ఏదైనా సరే నోటిదాకా వచ్చింది చేజారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీనంలో సూర్యుడు చాలా కంఫర్ట్గా ఉంటాడు, కానీ ఆ సూర్యుడికి ఇష్టం లేనటువంటి శనిగ్రహ సంచారం శని చండాల యోగంతో మీనంలో ఉన్న కారణం చేత ఆల్మోస్ట్ అయిపోయి ఇంకా రేపో మాపో రిజల్ట్ వస్తుంది అన్న మూమెంట్లో వాళ్ళకి రాక పార్టీలు మారడం కానీ ఇంకా ఏవైనా విశేషంగా చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, సినీ రాజకీయ రంగాల వారికి, ముఖ్యంగా సినిమా వాళ్ళు, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అనవసరమైనటువంటి అట్టహాసాలకు పోయి ప్రొడక్షన్ కంపెనీలోకి పోయి లేదా సొంతంగా అప్పటి వరకు ఉన్న ఇన్కమ్ని పక్కకు పెట్టి సొంతంగా ఏదైనా ప్రారంభించాలని ప్రొడ్యూసర్స్గా మారినటువంటి వాళ్ళు విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరు చేసే పని వారు చేస్తే ఖచ్చితంగా లాభం తీసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు. డీటెయిల్డ్గా ఎవరికన్నా జాతకం కావాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ యొక్క 2026వ సంవత్సరంలో 16 భావచక్రములతో 80-90 పేజీల్లో జాతకాన్ని మీ దాకా ఇవ్వడము, అలాగే ఈ జాతకానికి సంబంధించి ఈ యొక్క విశ్లేషణతో మీతో మాట్లాడడానికి గాను 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఒక రోజు సమయం పడుతుంది కాబట్టి మా ఎఫర్ట్కి నేను ఖచ్చితంగా ఈ ఛార్జ్ చేయడం
ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక అందరూ కూడా చేయవలసినటువంటి రెమెడీస్లో భాగంగా శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు శిలాహోమాలు తైలాభిషేకాలు చేసుకోండి. అలాగే ఎప్పుడైతే పౌర్ణమి రోజు బుధవారం గనక వస్తే వెంకటేశ్వర స్వామికి అభిషేకము ఆరాధనలు చేసుకోండి. అలాగే ఎప్పుడైతే విశేషంగా ఈ యొక్క సూర్యగ్రహ గమనంలో భాగంగా ఆదివారం నాడు పౌర్ణమి కానీ ఆదివారం నాడు అమావాస్య కానీ వచ్చినప్పుడు అరుణ పారాయణము అలాగే సూర్యనారాయణ స్వామికి నిత్యము చేసేటువంటి సూర్య నమస్కారాలు చేయడం ఆ రోజు నుండి ప్రారంభిస్తే విశేషంగా జాతక సంబంధిత దోషములన్నీ కూడా పోతాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా పౌర్ణమి ముందు ఏకాదశి నుండి పౌర్ణమి వరకు కూడా నిత్యము ఒక అక్వేరియంలో నీళ్లు పోసి, అంటే ఖాళీ ఎక్వేరియంలో చేపలు లేకుండా రాళ్ళు లేకుండా తాగే నీళ్లు పోసి దానిపైన ఏదైనా జాలి పెట్టి మీ డాబాపై పెట్టేసుకొని మరుసటి రోజు నుండి అంటే ఏకాదశి తర్వాతకి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి వరకు కూడా ఆ యొక్క నీటిని కుటుంబ సభ్యులందరూ తాగడం వలన మానసికంగా బాధపడుతున్నటువంటి ఆటిజంతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ దోషం అనేటువంటిది పోతుంది. ఇక అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకోవాలి తప్ప నాకే కావాలని ఎవరు అనుకోకూడదు. అందరూ కూడా వీలైనంత వరకు తెలిసిన వారికి తోచిన వారికి సహాయం చేస్తూ మంచిగా ముందుకు వెళ్ళండి. సర్వే జనా సుఖినో భవంతు.